మనిషికి అధికారం ఉంది అంది. పశువులకు ఉపనయన సంస్కారం ఉందా? అసలు మనుషులలోనే అందరికీ లేదు ఉపనయన సంస్కారము. ఉందా? కొందరికి మాత్రమే ఉంది. ఈ విధంగా వర్ణిత మీద అధికార లక్షణే జైమిని సూత్రములు చెప్తా ఉంటాడు. జైమిని కర్మశాస్త్రానికి సంబంధించింది కాబట్టి ఆ కర్మశాస్త్రములో అధికార లక్షణాలలో ఆయన చెప్పాడు. మనుష్యానాంచ నేత పరిమాణ కాయ, మనుషులకు ఒక పరిమితమైన శరీరం ఉంటుంది. అపరిమితమైన శరీరం ఉంటుందా? కొంతవరకు పెరిగాడంటే అంతవరకే, ఇంకా మళ్ళీ పెరిగేది ఉండదు. అడ్డంగా నిలువుగానే అంతే, అడ్డం పెరిగినా అంతే, నిలువు పెరిగినా అంతే. ఒక కొంతవరకు పెరిగేసేసి అక్కడికి ఆగిపోతూ ఉంటాడు. మిగతా అన్యం అవి అడ్డం పెరుగుతూనే పోతూ ఉంటాయి కదా, నిలువు పెరగవు కదా. అడ్డమే మాత్రమే పెరుగుతా ఉంటాయి, నిలువు పెరుగుదని దానికి అవకాశము. నియత పరిమాణ కాయ ఔచిత్యేన నియత పరిమాణమేవ చ ఏషాం అంగుష్టమాత్రం హృదయం. ఔచిత్యేన ఎంత పరిమాణం ఉంటుందో దానికి ఎంత ఉచితమైందో హృదయం అంత మాత్రమే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ ఉండదు, తక్కువగా ఉండదు. ఔచిత్యం అంటే ఏంటిది? ఉచితం. ఉచిత పరిణామేవ చ ఏషాం అంగుష్టమాత్రం హృదయం. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క పరిమాణాన్ని అనుసరించి చిన్నదానికి చిన్నగా, పెద్దదానికి పెద్ద అంగుష్టం ఉంటుంది. ఏ శరీరానికి ఎంత అంగుష్టం ఉందో తత్పరిణామేమో హృదయం కూడా ఉంటుంది. ఆ పరిణామాన్ని బట్టే అంగుష్టమాత్ర పురుష అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అతో మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య, శాస్త్రం ఎవరికి? మనిషికి మాత్రమే అధికారము. మనుష్య హృదయావస్థానాపేక్షం అంగుష్టమాత్రత్వం ఉపపన్నం పరమాత్మనః. శాస్త్రము మనుషులకే అధికారం కాబట్టి మనుషుల యొక్క హృదయం ఎంత అవుతుందో ఆ అంగుష్ట మాత్రము తత్సంబంధమే పరమాత్మ అందులో ఉంటాడని మనం అవగాహన చేసుకోవాలి. శాస్త్రం చెప్పింది మనుషులకని, అందుకని మనుషుని యొక్క అంగుష్ట మాత్రమే తీసుకోవాలి, కానీ మిగతా వాళ్ళ అంగుష్ట మాత్రమే తీసుకునే అవకాశం ఇక్కడ లేదు అనే విషయాన్ని చెప్పి, యదప్యుక్తం పరిమాణోపదేశాత్ స్మృతేష్ సంసారీయేవ అయమంగుష్టమాత్ర ప్రత్యేతవ్య. ముందేం చెప్పాడు? యమధర్మరాజు ఇట్లా తీసుకుపోయాడని స్మృతి చెప్పిందని చెప్పాడు కదా. ఏ స్మృతి? మహాభారతం చెప్పింది కదా. అందువల్ల మనుష్య హృదయం అయినప్పటికీ మనుష్య అందులో ఉండేవాడు కూడా పరమాత్మ కాదు, విజ్ఞానాత్మ అని ఏదైతే నువ్వు సందేహాన్ని వెలిబుచ్చావో దానికి సమాధానం చెప్తున్నాడు. తత్ప్రత్యుచ్యతే స ఆత్మా తత్వమసి ఇత్యాదివత్ సంసారిణ ఏవ తతో అంగుష్టమాత్రస్య బ్రహ్మత్వమిదము ఉపదిశ్యతే ఇది. స ఆత్మ తత్వమసి, అదే ఆత్మ, అదే నీవై అంగుష్టమాత్రంలో ఉన్న పురుషుడు ఎవడైతే ఉన్నది ఆత్మ, అదే నీవు అయి ఉన్నావు అని బోధించే దానిలో ఏమైనా తప్పు ఉందా? దానిలో ఉండే విజ్ఞాన ఘనుడే అన్నప్పటికీ అదే ఆత్మ యొక్క స్వరూపము, అదే నీవై ఉన్నావు అని ఈ విధంగా బోధించే దానిలో ఇత్యాది సంసారిణ ఏవ సతో అంగుష్టమాత్రస్య, సంసారినే అంగుష్టమాత్రం చెప్పినందువల్ల బ్రహ్మత్వం ఇదం ఉపదిశ్యతే ఇది. ఆ సంసారి ఒకవేళ నువ్వు సంసారి అనుకో అంగుష్టమాత్రంలో, ఆ సంసారి అయినప్పటికీ అదే ఆత్మ, ఆ ఆత్మమే నీవై ఉన్నావు అని చెప్తే నష్టం లేదు కదా. అంగుష్టమాత్రంలో ఉన్నవాడు సంసారే, ఆ సంసారి అయిన ఇదేనైతే నువ్వు సంసారం అంటావు అదే ఆత్మస్వరూపము, అదే నీవై ఉన్నావు అని బోధించినందువల్ల నష్టం లేదు కదా. సర్వవ్యాపకమైన ఆత్మ అదే నీవు అని బోధిస్తుంది. ద్విరూపాహి వేదాంత వాక్యానం ప్రవృత్తి. రెండు రకాలుగా ఉంది వేదాంత వాక్యాల యొక్క ప్రవృత్తి. ఏంటిది అది రెండు రకాలు అంటావా? క్వచిత్ పరమాత్మ స్వరూప నిరూపణ పర, క్వచిత్ విజ్ఞానాత్మ పరమాత్మైకత్వోపదేశ పర. ఒకటేమో కొన్ని వాక్యాలేమో సర్వవ్యాపకమైన పరమాత్మను బోధిస్తుంటాయి, కొన్ని వాక్యాలేమో పరమాత్మ జీవాత్మ యొక్క ఏకత్వాన్ని బోధించే పరంగా ఉంటాయి. కేవలం పరమాత్మ అయినా బోధిస్తూ ఉంటాయి, కేవలం జీవాత్మను మాత్రం బోధించవు. జీవాత్మ పరమాత్మ ఏకత్వ రూపాన్ని అయినా బోధిస్తుంది. ఇక్కడ నీవు అంగుష్టమాత్రంలో ఉన్నవాడు జీవాత్మ అనుకున్నా అదే ఆత్మ యొక్క స్వరూపము, అదే నీవై ఉన్నావు. కేవలం జీవస్వరూపం చెప్పలేదు కదా అక్కడ. కేవలం జీవస్వరూపం చెప్తే అది వేరే అనుకోవచ్చు. కేవల జీవస్వరూపాన్ని గురించలేదు, అది ఆత్మస్వరూపము, అదే నీవని ఏకత్వాన్ని బోధించు. అందుకొరకు వేదాంత వాక్యాలు రెండు రకాలు బోధిస్తూ, ఒకటో పరమాత్మను బోధిస్తూ ఉంటాయి,
ఒకటేమో జీవత్వ పరమాత్మ ఏకత్వాన్ని ఉపదేశిస్తుంటాయి. అందువలనే నిరూపాహి వేదాంత వాక్యానం ప్రవృత్తి, రెండు రకాలుగా వేదాంత వాక్యాలకు ప్రవృత్తి ఉంది. ఖచ్చిత పరమాత్మ స్వరూప నిరూపణ, పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటిదని నిరూపించే దానిలో ప్రవృత్తమవుతాయి. క్వచితం విజ్ఞానాత్మన పరమాత్మైకత్వోపదేశపర, కొన్ని వాక్యాలేమో విజ్ఞానాత్మ పరమాత్మ రెండు ఒకటేనని ఉపదేశం పరమై ఉంటాయి. తదత్ర విజ్ఞానాత్మన పరమాత్మన ఏకత్వం ఉపదిశ్యతే నా అంగుష్టమాత్రత్వం కస్యచిత్. ఇక్కడ విజ్ఞానాత్మ పరమాత్మ ఒకటే అని బోధించేదానికి ప్రవృత్తమైంది కానీ కేవలం అంగుష్టమాత్రుడైన జీవుణ్ణి బోధించేదానికి ఆ వాక్యాలు ప్రవృత్తమై లేవు. కేవలం అంతమాత్రం చేతను పట్టుకొని ఆ జీవాత్మ అని అనుకుంటే మాత్రము వాడు ఎక్కడ పోతాడు? మళ్ళీ జనమన్న ప్రవరూపమైన సంసారానికే పోతాడే గాని సంసారరహితమైన పరమాత్మను చేరుకోలేడు. ఏతమేవార్థం పరేణ స్ఫుటీకరిష్యతి. ఈ యొక్క అర్థాన్ని, ఇప్పుడు ఏ అర్థాన్ని అయితే మనం అనుకున్నామో, అనుసంధానం చేశామో, ఆ అర్థాన్ని పరవాక్యం చేత, అంటే పర శృతి వాక్యం చేత దృఢం చేస్తున్నారు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట తం సాశరీరాత్ ప్రౌరేద్ ముంజాదివేషికాం ధైర్యేన తం విద్యాశుక్రమమృతం అని ఇది కూడా కఠోపనిషత్తు మంత్రమే. దాని తర్వాత విషయాన్ని, వాక్యాన్ని, ఆ వాక్యం ద్వారా ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని బోధిస్తూ యమధర్మరాజు నచికేతునికి ఏమన్నాడు అంటే, అంగుష్టమాత్ర పురుషం అంతరాత్మ, అంతరాత్మయే ఉన్న అంగుష్టమాత్రమైన పురుషుడే సదా జనానాం హృదయే సన్నివిష్ట. సదా అంటే ఎల్లప్పుడు, సర్వకాల సర్వావస్థలందు, జనానాం అంటే జీవుల యొక్క హృదయంలో, సన్నివిష్ట హృదయంలో, సన్నివిష్ట అంటే ప్రవేశించున్నవాడు. తం సాశరీరాత్ ప్రహురేత్ ముంజాదివేషికాం, ఆ అంగుష్టమాత్ర రూపుడై హృదయంలో ఉన్న ఆ పురుషుణ్ణే ముంజగడ్డి నుంచి ఇషీకను మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఎట్లాగైతే మనం చాకచక్యంతో తీస్తామో ఆ అంగుష్టమాత్రుడైన పురుషుణ్ణే అనుసంధానం ద్వారా మనం బయటికి ధైర్యేనా, ధైర్యం అంటే సంస్కారమైన కలిగిన బుద్ధి చేత, ఏం సంస్కారము? అదే నేననే సంస్కారం కలిగిన బుద్ధి చేత వేరు చేసి తమ విద్యాతో దాన్ని తెలుసుకో. తెలుసుకున్నందు ఏమవుతుంది? శుక్రం, అదే ఇది శుక్రం అంటే తెలుపు అనే అర్థం కూడా వస్తుంది, సాత్వికం అనే అర్థం వస్తుంది, మళ్ళీ రహితం అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అదే అమృతం అంటే అమరణ ధర్మం కలిగింది అన్నారు. అంటే అంగుష్టమాత్రమైన పురుషుడు సమస్త హృదయాల్లో ఉన్నప్పటికీ సంస్కారమైన బుద్ధి కలిగిన వాడై వేరు చేసి దాన్ని తెలుసుకో. తెలుసుకున్నట్టయితే నీవు కూడా అమృత స్వరూపుడు అవుతావు అని ఆ తర్వాత వాక్యం ద్వారా యమధర్మరాజు ఎవరికి బోధించాడు? నచికేతునికి బోధించాడు. తర్వాత ఇంతవరకేమో మరి మనుష్యుల గురించి చెప్పాడు. మరి దేవతలకు కూడా అంగుష్టం మాత్రం ఉంటుందా ఉండదా? పశువులకైతే ఉండదు, దేవతలకు ఉంటుందా ఉండదా? వాళ్ళు కూడా మనుష్య శరీరాలే, ఇంకో రకంగా శరీరాలు ఉంటాయా? వాళ్ళ శరీరాలు ఎట్లా ఉంటాయి? తేజస్సు సరే, మనుష్య శరీరాలు మాదిరిగానే ఉంటాయా, ఇంకో రకంగా ఉంటాయి? మనం చూడలేదు కదా వాళ్ళని, సినిమాలో చూపిస్తూ ఉన్నారు, కిరీటం పెట్టి అది పెట్టి ఎట్లాగే ఉంటారు. మనకేంటి, మనకు నమ్మకం ఏంటి? ఇప్పుడు పశువుల కంటే, పశుపక్షాల కంటే భిన్నంగా మనుష్య శరీరం వేరేగా కనిపిస్తుంది. మన మనుష్య శరీరాలు కూడా ఎట్లాగా ఉంటాయా? మరి వాళ్ళకు కూడా మరి బ్రహ్మ విద్య అధికారం ఉందా లేదా, అది కూడా విచారించాలా వద్దా చెప్తున్నాడు. దేవతాధికరణం, ఇక్కడ మనుష్యాధికరణం అయిపోయింది. తదుపర్యపి బాధరాయణ సంభవాతో. తదుపర్యపి అంటే మనుష్య శరీరాల కంటే పైన ఉండే, మనుష్య శరీరాల కంటే కూడా ఇప్పుడు మిగతా ఏంటి, మనుష్య శరీరాల కంటే కింది ఇప్పుడు మనం చేసేసాం. చూడండి మనుష్య శరీరం ఎంత గొప్పదో. మధ్యలో ఉన్నది ఇది గోడ మీద పిల్లి అంటారు, గోడ మీద పిల్లి అంటారే. ఇటైనా దూకవచ్చు, అటైనా దూకవచ్చు. ఇప్పుడు మనం కిందకైనా పోవచ్చు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాయస. సత్వగుణం కలిగిన వాళ్ళు పైకి పోతారు, తమో గుణం కలిగిన వాళ్ళు కిందికి పోతారు, రజోగుణం కలిగిన వాళ్ళు ఉన్న దగ్గరే ఉంటారు. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మనుష్య లోకంలో ఉన్నాం. సత్వగుణాభివృద్ధి అయితే దేవలోకాలు, తమో గుణాభివృద్ధి అయితే అందుకరేకి ఏమంటున్నాడు? తదుపరి బాధరాయణ సంభవాతు. తదుపరి అంటే మనుష్యుల కంటే కూడా పైన ఉండే వాళ్ళకు కూడా సంభవిస్తుంది అని
బాదరాయణాచార్యుడు చెప్తా ఉంటారు. బాదరాయణాచార్యుడు అంటే ఈ బాదరాయణుడు అంటే వ్యాసుడికి పేరు ఉంది, వ్యాసుని కంటే భిన్నమైన వాడు కూడా ఒక బాదరాయణాచార్యుడు అని కొంతమంది అభిప్రాయము. ఇక అది మనకు అనవసరం, అవునా కాదా అనేది ఆయన అంటా ఉంటాడు. ఏమని? అంగుష్టమాత్ర శృతిర్ మనుష్య హృదయాపేక్షయ మనుష్యాధికారత్వాతు శాస్త్రస్య ఇత్యుక్తం. ఇంతకుముందు ఏం చెప్పారు? శాస్త్రము మనుషులకు అధికారం కాబట్టి మనిషి యొక్క అంగుష్ట మాత్రమని గ్రహించాలని ఇంతవరకు నిరూపణ చేసుకుంటూ వచ్చారు. తత్ ప్రసంగేన ఇదముచ్యతి. ఆ ప్రసంగములోనే అంటే మనుష్యాధికారత్వం చెప్పారు, ఆ అంగుష్ట మాత్రం చెప్పారు. ఆ ప్రసంగాన్ని ముందుకు నడిపిస్తూ ఇది ఏం చెప్తుంది? బాఢం మనుష్యాన్ అధికరోతి శాస్త్రం. శాస్త్రం మనుషులకు అధికారం ఉంది, బాగానే ఉంది, వాళ్ళని అనుసరిస్తుంది శాస్త్రం. కానీ నతు మనుష్యానే వేతీహ బ్రహ్మజ్ఞానేన నియమోస్తి. అయితే మనుషులకు అధికారం ఉందని కేవలం మనుషులకే ఉందని చెప్పలేదుగా. మనుషులకు అధికారం ఉంది అన్నారు, కేవలం మనుషులకే ఉంది అని చెప్పలేదు కదా. చెప్పిందా? మనుషులకు అధికారం ఉందని చెప్పింది. మనుషులకు మాత్రమే అని మాత్రము అంటే మనుష్యేతలకు కూడా ఉన్నట్టే కదా. అప్పుడు మనుష్యేతలు అంటే పశుపక్షాలకు లేదు, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు? పైన మనుషుల పైన ఇంకెవరైనా ఉండనిగాక, దేవతలో, గంధర్వులో, కిన్నరులో, కింపురుషులో, వాగాల్లో, వీళ్ళలో మనకు అనవసరం. ఇంకా మనుషులకు మాత్రమే అని మాత్రము చెప్పలేదు. తేషాం మనుష్యానాం ఉపరిష్టాది ఏ దేవాదయ తానప్యధికరోతి శాస్త్రం ఇది బాదరాయణాచార్యో మన్యంతే. మనుషుల కంటే పైన ఎవరెవరు ఉన్నారు? దేవతలు మొదలైన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కాక, ఒక తిరియక జంతువులకు వగైరా మనుషుల కంటే కింది వాళ్ళకు లేదు శాస్త్రం అధికారం. మనుషుల కంటే పైన ఎవరెవరైనా ఉండనిగాక దేవతాదుల మొదలు వాళ్ళందరికీ కూడా మరి శాస్త్రము ఉంది, శాస్త్రానికి సంబంధించిన క్రియాకలాపాలు ఉన్నాయని బాదరాయణ ఆచార్యుడు ఆయనే చెప్తా ఉంటారు. కస్మాత్ సంభవాతు అన్నారు. అది సంభవమైనందువల్ల. సంభవం మనం అనుకుంటాం లేదా, అది అసంభవం అండి నాతో అంటాం. ఫలానికైతే ఫలాని వాడైతే సంభవమయ్యా అంటాం. అయితే ఇప్పుడు మనుష్యేతరులకేమో అసంభవం అన్నారు, మనుషుల కంటే పైన వాళ్ళకు కూడా సంభవిస్తుంది. ఎలా సంభవిస్తుందని మళ్ళీ ఆయనే నిర్ణయం చేస్తూ ఉంటారు. సంభవాతు అన్నారు. సంభవతి తేషామపి అర్థిత్వాది అధికార కారణం. నువ్వు అర్థిత్వాదని మొదలు చెప్పారుగా, అడిగినందువల్ల, శక్తి ఉన్నందువల్ల అనే ఉద్దేశం చెప్పబడింది కదా. వాళ్ళు కూడా అడిగేదానికి అవకాశం ఉంటుందా ఉండదా? వాళ్ళు నోరు లేని వాళ్ళ ఏంటి దేవతలు అంటే? వాళ్ళు కూడా అడుగుతుండే, ఎవరు ఆ అధికారం ఉన్నది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి అడిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లా అర్థిత్వం. అర్థిత్వం ఏంటిది అంటే తావన్ మోక్ష విషయ దేవాదీనమపి సంభవతి. మోక్ష విషయాన్ని గురించి దేవతలకు కూడా అడిగే స్వభావం ఉంది, అడగగలుగుతారు, వాళ్ళకు కూడా అధికారము ఉంది. వికార విషయ విభూతి అనిత్యత్వ ఆలోచనాది నిమిత్తం. విషయాలన్నీ కూడా వికారము, అవన్నీ కూడా అనిత్యమైనవి. విభూతి అంటే ఐశ్వర్యం కూడా అనిత్యము అని ఇలాంటి ఆలోచన చేసే అవకాశం వాటికి ఉంది, వాళ్ళకు ఉందా లేదా? విషయాలన్నీ కూడా అనిత్యము, తర్వాత ఐశ్వర్యం కూడా అనిత్యము, అవి వికారంతో కూడుకున్నాయి అని ఈ విధంగా ఆలోచించే శక్తి కూడా వాళ్ళకు ఉంది. అంటే సంభవం అంటున్నారు కదా, సంభవం ఆలోచించే శక్తి కూడా వాళ్ళకి సంభవమే. కానీ పశుపక్షాదుల సంభవమా? కాదు. అయింది కదా. తథా సామర్థ్యమే. మూడు చెప్పాడు ముందు, ఒకటి శక్తిత్వము, అర్థిత్వము, సామర్థ్యము. వాళ్ళు సామర్థ్యం ఏంటిది అని అంటావేమో. తేషాం సంభవతి మంత్రార్థవాదే వాద ఇతిహాస పురాణ లోకేభ్యో విగ్రహవత్వాది అవగమాతు. వాళ్ళ సామర్థ్యం ఏంటి అంటే మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ లోకేభ్య విగ్రహవత్వాది అవగమాతు. మంత్రం వల్ల, ఇతిహాసం వల్ల, పురాణం వల్ల, లోకాల వల్ల వాళ్ళకు కూడా శరీరం ఉంటుంది అనేది చెప్పబడుతుంది. వాళ్ళకు కూడా విగ్రహం. విగ్రహం అంటే ఏంటిది? ఇదే కదా విగ్రహం, శరీరమే విగ్రహము. మరి ఇతిహాస పురాణ మంత్రం అని చెప్తున్నాయి. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయదం నమః అంటున్నాము. ఇంద్రునికి విగ్రహం ఉందని అంటున్నామా లేదని అంటున్నామా? సోమాయ స్వాహ, యమాయ స్వాహ అంటే వాళ్ళకు కూడా విగ్రహాలు ఉన్నట్టే. వాళ్ళు కూడా విగ్రహవంతులే, విగ్రహ సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఏందా? నచతేషాం కచ్చిత ప్రతిషేధో అస్తి.
వాళ్లకు లేదు అని నిషేధం ఎవరు చేసే అవకాశము లేదు. ఎందుకంటావా, నచ ఉపనయనాది శాస్త్రేనైవ ఏషామధికారో నివర్తేత. ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తాము, ఉపనయనాది సంస్కారం ఉన్న వాళ్ళకు మాత్రమే శాస్త్రాధికారం ఉంది, మిగతా వాళ్లకు లేదు అని ఒకవేళ అంటావేమో. దేవతలకు ఉపనయన సంస్కారం ఎవరు చెప్తారు? మన ఊళ్ళో భావన ఎవరిని చేస్తారా? మన ఊళ్ళో బ్రాహ్మణులు వాళ్ళకి అది ఉపనయనం చేసేది లేదు. అయితే ఉపనయనాది సంస్కారం చేసే వాళ్ళకు మాత్రమే శాస్త్రాధికారం ఉంది, అందువల్ల వాళ్ళకు ఉపనయనాది సంస్కారం లేదు కాబట్టి వాళ్ళకి అధికారం లేదంటావేమో. ఉపనయనస్య వేదాధ్యయనార్థత్వాతు. ఉపనయనం ఎందుకు చేసుకోవాలా? వేదాన్ని అధ్యయనం చేయాలంటే ఉపనయనం కావాలా? వేదాధ్యయనం చేయాలంటే ఉపనయనం చేయాలా? వాళ్ళు వేదాధ్యయనం చేసి చేసి పుణ్యకార్యాలు చేసి వాళ్ళు దేవతలు అయిపోయారు. ఉపనయనంతో సంబంధం లేదు కదా, కావాలా? ఇప్పుడు వివాహం ఎందుకు కొరకంటే సంతానం కావాలా? సంతానం కావాలంటే వివాహం కావాలి. మిగతా విషయాలు మనకు అనవసరం అనుకోండి. వివాహం అక్కర్లేదు అనుకున్న అది సంతానం అక్కర్లేదు అనుకున్న వాళ్ళకు వివాహంతో సంబంధమా? లేదు. అట్లా వేదాధ్యయనం చేయాలంటే నీకు ఏం కావాలా? ఉపనయన సంస్కారం కావాలా? ఉపనయన సంస్కారం ఇప్పుడు వేదాధ్యయనం చేయక్కర్లేదు అనుకున్నప్పుడు ఉపనయన సంస్కారంతో సంబంధం ఏంటిది? అక్కడ అవసరం లేదు కాబట్టి ఆ విషయాన్నే ఇక్కడ మనకు గుర్తు చేశాడు. ఏంటిది? తేషాంచ స్వయం ప్రతిభాత వేదత్వాదు. ఎవరికి? దేవతలకి వాళ్ళ వేదము, ఆ వేదం యొక్క అర్థము స్వయం ప్రతిభాతం అంటే వాళ్ళకి స్వయంగా అవగాహనకు వచ్చేస్తుంది. ఒకరి ద్వారా చదవలసిన అవసరము లేదు. వాళ్ళు దేవతలు అయ్యారంటే మనుష్యలోకంలో ఉన్నప్పుడు వేదాధ్యయనం చేసేదానికి యజ్ఞోపి సంస్కారం చేసుకొని గురువు దగ్గరికి వెళ్ళి వేదాధ్యయనం చేసి ఆ వేదంలో ఉన్న ప్రకారం కదా, వేదో నిత్యమధీయతాం తదుతం కర్మస్తనుష్ఠీయతాం, వేదాన్ని అధ్యయనం చేసి దానిలో చెప్పబడిన ప్రకారంగా కర్మలు చేసినందువల్ల కదా వాళ్ళు దేవతలు అయ్యారు. ఇక మళ్ళీ యజ్ఞోపతి సంస్కారం చేసి మళ్ళీ వేదాన్ని అధ్యయనం చేయవలసిన అవసరము వాళ్ళకు లేదు. అందుకొరకే ఇక్కడ చెప్పారు స్వయం ప్రతిపాద వేదత్వాతు. వాళ్ళ యొక్క వేదం ఏదైతే ఉందో స్వయంగా వాళ్ళకు ప్రకాశిస్తూ ఉంటుంది. అపిచ ఏషాం విద్యాగ్రహణార్థం బ్రహ్మచర్య దర్శనార్థం. అయినప్పటికీ బ్రహ్మ విద్య కావాలంటే బ్రహ్మచర్యాది నిష్టను అవలంబించినట్టు కూడా మనకు శృతి చెబుతూ ఉంది. ఎక్కడ? 100 హవై వర్షాని భగవన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యమువాస. 101 సంవత్సరాలు ఇంద్రుడు బ్రహ్మచర్యాన్ని ఉండి బ్రహ్మ విద్యను నేర్చుకున్నాడు అని మనకు బృహదారణకు చెప్తుంది. అదే కదా, ఇంద్రుడు పురోచన బ్రహ్మ దగ్గరికి పోయి బ్రహ్మజ్ఞానం చెప్పమంటే అంత అలంకరించుకొని 30 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని ఆచరించమంటే ఇద్దరు 30 సంవత్సరాలు ఉన్నారు. అంత అలంకరించుకొని రండి, వచ్చిన తర్వాత అందులో చూడండి ఆ నీళ్ళల్లో అంటే అదే ఆత్మపం అంటే విరోచన వెళ్ళిపోతాడు. ఇది మనం ఒకసారి చెప్పుకున్నాం. అయ్యో ఇది ఎట్లా అవుతుంది? మనం అలంకరించుకుంటే అలంకారంగా ఉంటుంది, అలంకారం లేకపోతే వికారంగా ఉంటుంది, ఇది బ్రహ్మ కాదు అని మళ్ళీ పోయేడితే మళ్ళీ 30 సంవత్సరాలు అండు. అట్లా 30 తర్వాత ఏమో మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఉంటే 101 సంవత్సరాలు దాదాపుగా ఆయన బ్రహ్మచర్యాన్ని, ఆ బ్రహ్మ విద్య కొరకు బ్రహ్మచర్యాన్ని ఆచరించినట్టు మనకు శృతి చెప్తుందా లేదా? చెప్తుంది. భృగురవై వారుణి వరుణం పితరముపసారాది భగవో బ్రహ్మ ఇత్యాది. భృగువు అది వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ దగ్గరికి వెళ్ళి ఎవరు? ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి అదిహి భగవో బ్రహ్మేతి, నువ్వు బ్రహ్మమును గురించి తెలుసుకుని ఉన్నావు కాబట్టి ఆ బ్రహ్మమునే నాకు చెప్పవలసింది అని అతను కూడా బ్రహ్మచర్యాన్ని, అంటే ఋషులు, ఇక్కడ ఋషులు, ఇక్కడేమో దేవతలు, అంటే మనుషుల కంటే భిన్నమైన వాళ్ళే కదా ఋషులు అంటే కూడా. దేవతాదయ అన్నాడు, అందుకొరకే ఋషులు మనుషుల కంటే భిన్నమే. నీకు ఆకారం మనుషాకారం కావచ్చు, కానీ మానవత్వం నుంచి వాళ్ళు ఋషిత్వానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కూడా బ్రహ్మచర్యాన్ని ఆచరించినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇత్యాది. యదపి కర్మస్థో అనధికార కారణం ఉక్తము నా దేవానాం దేవతాంతర అభావాతో ఇది. వాళ్ళకు కర్మ చేసేదానికి అవకాశం లేదు, ఎందుకంటే దేవతలు ఇంకో దేవతను ఆరాధించవలసిన అవసరం లేదు అని ఈ విధంగా ఏదైతే చెప్పబడిందో ఇది నా ఋషిణాం ఆర్షయాంతరాభావాతు. దేవతలు ఇంకో దేవతను ఆరాధించవలసిన అవసరం లేదు, ఋషులు ఇంకొక ఋషిని ఆరాధించవలసిన అవసరం లేదు అని. ఇది తద్ విద్యాసు అస్తి నహి ఇంద్రాదీనాం విద్యాసు
అధిక్రియమానానాం ఈ ఇంద్రాది ఉద్దేశేన కించిత్ కృత్యమస్తి. ఇప్పుడు క్రియ చేయాలంటే ఆ విషయం ఏదైతుందో తద్ విద్యాసు అస్తి. ఏదైతే విద్య అందు ఏదైతే ఉందో ఆ నియమం ఉంది. ఇక్కడ ఇంద్రుడు ఇంకొక ఇంద్రుణ్ణి ఆరాధన చేయవలసిన అవసరము లేదు. ఇంద్రాదీనాం విద్యాసు అధిక్రియమానానాం ఇంద్రాది ఉద్దేశేన కించిత్ కృత్యమస్తి. ఇంద్రుడు విద్యందు అధికారం కలిగి మళ్ళీ ఇంద్రుణ్ణి ఆరాధించే ఉద్దేశించేత వేరే కర్మ చేయవలసిన అవసరము ఆ స్వయం ఇంద్రుడయ్యే ఉన్నాడు. మళ్ళీ ఇంకో కర్మ చేయవలసిన అవసరము లేదు. నచ భృగ్వాదీనాం భృగ్వాది సగోత్రతయో భృగ్వాది ఋషులంతా కూడా మరి భృగు సంబంధించిన సగోత్రియులను ఆరాధన చేయవలసిన అవసరం కూడా లేదు. ఆయన స్వయం ఋషయ్య ఉన్నాడు, ఇంకోరిని ఆరాధన చేయవలసిన అవసరం లేదు. ఈయన స్వయం ఇంద్రుడయ్యే ఉన్నాడు, అతను చేయవలసిన అవసరం లేదు. తస్మాత్ దేవాదీనామపి విద్యాసు అధికార కేనవారైతే. అందువల్ల దేవతలకు కూడా విద్య అందు అధికారము ఉంది. దాన్ని ఎవరు నివారించగలుగుతారు? కేవలం మనుష్యాధికారమే కాదు, దేవతలకు కూడా విద్య అందంటే బ్రహ్మ విద్య అందు అధికారము ఉంది. దేవాది అధికారే అపి అంగుష్ట మాతృశృతి సాంగుష్టాపేక్ష నా విద్యతే. దేవతలకు కూడా అధికారం ఉంది కాబట్టి అంగుష్టం అంటే వాళ్ళ శరీరం ఎంత పెద్దగా ఉందో వాళ్ళకు సంబంధించిన అంగుష్టము మాత్రం అని చెప్పేదానికి ఏమాత్రం కూడా విరోధము లేదు. మనుషులకేమో మనుష్ట అంగుష్టము, దేవతలకేమో దేవత అంగుష్టాన్ని బట్టి ఆ రకంగా అంగుష్ట మాత్రం పురుషుడు అని చెప్పే అవకాశము ఉంటుంది. అందువల్ల స్వాంగుష్ట ఆపేక్ష నా విరుద్ధతే. ఎవరెవరి అంగుష్టం ఎంత ఉంటుందో అంత హృదయం ఉంటుంది. ఆ హృదయాకాశంలో ఉన్న లేదా హృదయంలో ఉన్న అంగుష్ట పురుషుడు సర్వవ్యాపి అయిన పరమాత్మ. ఆ పరమాత్మే నీవు అని అవగాహన చేసుకునేదానికి అందరికి కూడా అధికారం ఉంటుంది అని ఈ విధంగా దేవతాధికరణాన్ని దేవతలకు కూడా అధికారం ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. ఇంకా దీనిలో పూర్వపక్ష ప్రతిపక్షాలన్నీ కూడా మరి రకరకాలుగా వస్తుంటుంది. ఇది కొంచెం పొడుగ్గా పోతుంది. ఆ విషయాలన్నింటినీ కూడా రేపు విందాం. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. మూడవ పాదములో 27వ సూత్రం. నిన్న అంగుష్టమాత్ర పురుషుణ్ణి గురించి జీవుడా ఈశ్వరుడా విచారణ చేసి ఈశ్వరుడే అనే విషయాన్ని చెప్పారు. తర్వాత అంగుష్ట మాత్రం ఉన్నప్పుడు దేవతలకు అధికారం ఉందా లేదా, మనుషులకు మాత్రమే అధికారం అంటే దేవతలకు కూడా అధికారం ఉంది అని నిర్ణయం చేసి చెప్పారు. తర్వాత విషయం చెప్తూ విరోధ కర్మణీతి చేన్ నా అనేక ప్రతిపత్తే దర్శనం. దేవతలకు కూడా అధికారం ఉందని అంటే కర్మల యందు విరోధం వస్తుంది అని పూర్వపక్షి ప్రశ్న వేసినప్పుడు అనేక ప్రతిపత్తే దర్శనాతు కర్మల యందు విరోధం రాదు. అనేకమైన ప్రతిపత్తి అంటే ఉపలబ్ధి లేదు గమనము లేదా వాళ్ళ యొక్క ఉనికి ఉన్నందువల్ల ఉనికిని దర్శించినందువల్ల భేదము రాదు, విరోధము రాదు అనే విషయాన్ని చెప్పారు. ఈ సూత్రం యొక్క సంక్షిప్తార్థము. భాష్యంలో స్యాదే తద్యది విగ్రహవత్వాది అభ్యుపగమేన దేవాదీనాం విద్యాసధికారో వర్ణ్యేత విగ్రహవత్వాద్ ఋత్తిగాదివద్ ఇంద్రాదీనామపి స్వరూపసన్నిధానేన కర్మాంగభావో అభ్యుపగమ్యతే తదాచ విరోధ కర్మణి స్యాత్. దేవతలకు విగ్రహం ఉంది అంటే, విగ్రహం అంటే శరీరం ఉన్నని ఒకవేళ ఒప్పుకున్నట్టయితే అలాంటి వాళ్లకు విద్యందు అధికారం ఉంది అని నీవు వర్ణించినట్టయితే విగ్రహం ఉన్న కారణం చేత యజ్ఞాది కర్మల యందు ఋత్విక్కులు కావలసి ఉంటుంది. ఋత్విక్కులు అంటే అర్థమేమి? యజ్ఞ కర్మ అంగాలు. యజ్ఞం చేసేదానికి వేరు వేరు అంగాలు ఎట్లాగా ఉన్నాయో, ఋత్విక్కులు ఎట్లాగైతే అంగాలుగా ఉన్నాయో అలాగే దేవతలు కూడా అంగభూతులై ఉండవలసి వస్తాం. అందువల్ల ఏమవుతుంది? సరీప సన్నిధానైన కర్మాంగత్వ అభ్యుపగమయత. ఆ కర్మకు ఒక అంగంగా తెలుసుకోవలసి ఉంటుంది. తదాచ విరోధ కర్మణ స్యాత్. ఆ విధంగా తెలుసుకున్నట్టయితే కర్మకు విరోధం వస్తుంది అని గమనించాలి. నహీంద్రాదీనాం స్వరూప సన్నిధానేన యాగే అంగభావో దృశ్యతి. ఇంద్రాది దేవతలందరికీ కూడా
స్వరూపం దగ్గర ఉన్నందువల్ల, స్వరూప సన్నిధానంలో ఉన్నందువల్ల యాగంలో అంగభావము చూడబడము లేదు, అంగంగా అవుతున్నారనేది తెలియబడము లేదు. నచ సంభవతి బహుషు యాగేషు యుగపదేకస్యేంద్రస్య స్వరూప సన్నిధానాతానుపపత్తేరితి చేత్. ఇక్కడి వరకు ప్రశ్న. యజ్ఞం యొక్క అంగము అవుతుంది అంటే అంగభావాన్ని గ్రహించినట్టయితే ఒక దోషం వస్తుంది అని చూపిస్తున్నాడు. బహుషు యాగేషు యుగపదే అనేక ఏకైంద్రస్య స్వరూప సన్నిధాన. యాగం ఒక్కడే చేయరు కదా, ఎంతోమంది చేస్తారు కదా. అనేక యాగాలు చేసినప్పుడు ఇంద్రుడు ఆ కర్మకు అంగభాగం అయినట్టయితే ఒక దగ్గర ఇంద్రియ ఏంటిది మీరున్నారనుకోండి, ఒకే రోజు 7-8 ఏమంటారు మీ భాషలో చెప్పాలంటే ఫంక్షన్లు అంటారు, ఉత్సవాలకు వెళ్ళాలన్నారనుకోండి. ఒక దగ్గర పెళ్ళి, ఒక దగ్గర ఇంకా యజ్ఞోపద సంస్కారం, ఇంకో దగ్గర ఇంకోటి అనుకోండి. మీరున్నది ఎంతమంది? నువ్వు ఉన్నది ఒకదానివే. అన్నిటి ఒకేసారి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. సమయం తేడైనా ఉండాలా, రోజులు తేడైనా ఉండాలి. అట్లాగే ఇంద్రుడు యజ్ఞభాగం అయినట్టయితే, యజ్ఞాంగం అయినట్టయితే ఒకేసారి ఒకే రోజు మరి ఒక ఊళ్ళో కాదు కదా, మొత్తం దేశమంతా బ్రహ్మాండమంతా ఎన్నో యజ్ఞాలు అవుతాయి కదా. అక్కడికి వెళ్ళి ఎట్లా యజ్ఞభాగం అవుతాడు? ఒక్క దగ్గర అయితే పర్వాలేదు, కానీ ఎన్నో చోట్ల అవుతాయి కాబట్టి మరి యజ్ఞానికి సంబంధించిన దేవతలు అక్కడక్కడ ఉండవలసి ఉంటుంది. అందువల్ల ఒకేసారి అయినట్టయితే ఎలా సంభవం అవుతుంది అనేది ప్రశ్న. నాయమస్తి విరోధ. ఇక్కడ విరోధం ఏమీ రాదు. ఎందుకు రాదు? కస్మాత్, ఎందుకు రాదు అంటే అనేక ప్రతిపత్తి, వాళ్ళకు అనేకమైన ప్రతిపత్తి అంటే జ్ఞానం ఉన్నందువల్ల. లేదా అనేక జ్ఞానం ఎలా ఉంటుంది? ఒకే వ్యక్తి అనేకాన్ని తెలుసుకోగలుగుతాడు, అనేక రూపాలు కూడా కాగలిగే అవకాశము ఉంటుంది దేవతాదులకంతా కూడా. అందువల్ల కస్యాపి దేవతాత్మనో యుగపతి అనేక స్వరూప ప్రతిపత్తి సంభవతి. ఏ దేవత అయినా కావచ్చుగాక అనేక రూపాలు ధరించి ఒకేసారి యజ్ఞాంగ భాగం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కేవలం మానమాత్రు కాదు, వాళ్ళు దేవతలైనందువల్ల ఒకేసారి అనేక రూపాలు ధరించి అక్కడక్కడ యజ్ఞాంగ భాగం అయ్యేదానిలో ఏమాత్రం కూడా విరోధము రాదు అనేదని సిద్ధాంతి చెప్తున్నాడు. పూర్వపక్షం ఏమన్నాడు? యజ్ఞాంగ భాగం అయినట్టయితే ఒక్కసారి ఒకే దగ్గరికి పోతాడు కదా, అన్ని చోట్ల పోయి ఇంద్రయ స్వాహ అని అందరూ ఒకేసారి చెప్పారనుకో, ఎట్లా గ్రహిస్తాడు? గ్రహించగలుగుతారా? మీరున్నారనుకోండి, 4 మాటలు ఒకేసారి చెప్పారనుకుంటే ఏ మాట వింటాను నేను? ఎవరో ఒకరు చెప్పండి అంటామా లేదా? మరి అట్లాగే ఇంద్రుడు కూడా యజ్ఞాంగ భాగం అయినట్టయితే మరి అక్కడ ఎట్లా గ్రహించగలుగుతాడు అంటే దానికి సమాధానం ఏంటిది? అనేక ప్రతిపత్తి అంటే అనేక ఉపాధులను గ్రహించి ఒకసేరే ఆ యజ్ఞ భాగాన్ని, ఆ యజ్ఞ హవిస్సును గ్రహించడానికి అవకాశము ఉంటుంది. కథమేది అవగమ్యతే, అనేక శరీరాలు గ్రహిస్తాను ఎట్లా తెలుసు నీకు అని ఒకవేళ ప్రశ్న వేస్తావేమో, దర్శనాత్, దాన్ని దర్శించినందువల్ల లేదా చూడబడినందువల్ల ఒకేసారి అనేక రూపాలు ధరించడానికి అవకాశం. ఎక్కడ చూశావు అని అంటావేమో. తదాహి కతి దేవాహ ఇతి ప్రక్రమ్య, ఎంతమంది దేవతలు అని ఈ విధంగా అడిగాడంట. ఎవరు? శాకల్య అనేవాడు యాజ్ఞవల్కి దగ్గరికి పోయి బ్రహ్మజ్ఞాన విషయంలో అడుగుతూ మొత్తం దేవతలు ఎంతమంది అని అడిగాడంట. ఎవరు అడిగారు? శాకల్య. ఎవరిని అడిగాడు? యాజ్ఞవల్కుని అడిగాడు. సరే, ఆయన లెక్క పెడుతూ ఏమన్నాడు అంటే 3,300 అన్నాడు. 103 మంది, 1,003 మంది అన్నాడు. మొత్తం ఎంతమంది అయ్యారు? 103, 1,003, 1,106 మంది దేవతలు అన్న చెప్పేశాడు. మొత్తం ఎంతమంది? 1,106 మంది అయ్యారు. సరే, అంతమంది ఉన్నట్టయితే మరి కథమేతేక ఇత్యస్యాం పృచ్ఛాయాం, మళ్ళీ దానిలో ఎవరు గొప్పవాళ్ళు అన్నప్పుడు మహిమాన ఏవ ఏషాంతే 333 దేవా, అందులో 33 మంది దేవతలు గొప్పవాళ్ళు అన్నాడు.
మళ్ళీ అడిగాడు, ఇది నిర్వృత్తవతి శ్రుతిరేకైకస్తి దేవతాత్మనో యుగపతి అనేక రూపతాం దర్శయతి. సరే, మళ్ళీ 33 మంది అన్నారు కదా, 33 మందిలో ఎవరెవరు? మొత్తం మొదలేమో 1106 మంది అయ్యారు. మళ్ళీ ఇంకెంతమంది అడిగినప్పుడు ఏమన్నారు? 33 మంది అన్నారు. ఆ 33 మంది ఎవరు? ఆ దేవతలు అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి, ఎంతమంది? 33 మంది అయ్యారు. తర్వాత మళ్ళీ అడిగితే చెప్పాయంటే 33లో పోయి మిగతాలో ఎంతమంది ఉన్నారు అంటే 5 మంది అన్నారు. ఆ 5 మందిలో పోయి ఏమన్నారంటే మళ్ళీ ఒక్కడే ప్రాణము, ప్రాణరూపమైన హిరణ్య గర్భుడు అన్నారు. అయితే ఇప్పుడు ఒక్కడే ఇన్ని రకాలుగా అయ్యాడు కదా, ఒక్కడే ఇన్ని భావాలను అనుసరించడానికి అవకాశము ఉంటుంది.